సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డా నీ కోరిక తీరలేదు, నీ ఆశలు నెరవేరలేదు అని చెప్పి ఎంతో దిగులుగా ఉన్నావు కదూ. నన్ను ప్రతిరోజు నువ్వు ప్రశ్నిస్తూనే ఉన్నావు, కానీ వాటికైన సమాధానం నీ కోరిక ఎప్పుడు తీరుతుందో అన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాను తల్లి. అశ్రద్ధ చేయకుండా వినమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోని వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక సాయినాథుడు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డా నా వద్ద వచ్చే కోరికలు తీరుస్తానని నేను ఎప్పుడో వాగ్దానం చేశానమ్మా. అయితే ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. ఎందుకంటే కోరికలు తీరకపోతే ఎంత అసంతృప్తిగా నా భక్తులు ఉంటారో నాకు తెలుసు. భక్తి దృష్టి తగ్గుతుంది. పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలన్న సంకల్పాన్ని, ఆ లక్ష్యాన్ని, ఆ యొక్క ఆరాటాన్ని, పోరాటాన్ని తగ్గించేస్తారు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోకుండా, విచక్షణ జ్ఞానం పొందలేకుండా అజ్ఞానంలో కూరుకుపోయి ఏం చేయాలో తోచక ఏదో ఒకటి చేసేయాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ అలా ఉండకూడదు. అలా ఉండకుండా తప్పుడు దారిని పడకుండా నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను. అలాగే నీ కోరికలు కూడా తప్పకుండా తీరుస్తానమ్మా. ఇన్ని రోజులు కూడా నీ యొక్క ఆశలు నెరవేరలేదు అని ఎన్నో రోజులుగా రేపు తీరుతుంది, ఎల్లుండి తీరుతుంది అని చెప్పి కాలాన్ని గడిపేస్తూ నా మీద భారం వేసి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. నా మీద నమ్మకం ఉంచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఈ సాయి పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే వాళ్ళ హృదయాలలో జ్ఞానజ్యోతి వెలిగించడమే కాకుండా ఆ భగవంతునికి, ఈ సాయికి రూపమైన అంతరాత్మను కూడా చూసే సాధ్యం కలుగుతుంది. కనుక నువ్వు ఈ సాయి బిడ్డవయ్యావు. ఈ సాయిబాబాకు అన్నీ ఏది సమర్పించినా సమర్పించకపోయినా భక్తి అనే ఒక నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా దగ్గరలోనే ఉంటాను బిడ్డ. అవును, నీ యొక్క కోరికలు తీరడానికి, నీ బాధలు చిక్కుల నుండి నిన్ను విడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటాను. వాటి గురించి నువ్వు ఎప్పుడు బెంగపడవలసిన అవసరమే లేదు. నువ్వు చెయ్యాలి అన్న నా మీద భక్తితో విశ్వాసం ఉంచటమే సమస్త భారము నాపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. అది ఒక్కటే నాకు ఇచ్చే గౌరవం. ఒకే మనసుతో నన్ను చూడు, నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. నా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించలేదమ్మా. నన్ను నువ్వు తండ్రిగా భావించావు కనుక నేను నీకు బోధిస్తున్నాను. ఎవరూ కూడా నన్ను ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారో, అక్కడ నేను నా గురించి మాట్లాడుతూ ఉంటారో నేను అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాను తల్లి. అక్కడ ఎవరైతే నా నామస్మరణ చేసేవారి పాపాల కొండను నుగ్గు నుగ్గు చేసి నేలమట్టం చేసేస్తాను. ఈ సాయి నామస్మరణకి ఎంత గొప్ప శక్తి ఉంది నీకు తెలుసు కదా. కనుకే సాయి సాయి అని ఎప్పుడు నన్ను తలుచుకుంటూ ఉంటావు. బాబా బాబా అని నన్ను ఎప్పుడు కూడా పిలుస్తూ ఉంటావు. నా స్వరూపం వైపు మనసును మళ్లించటమే నీ సేవ. అది నా మీద మరింతగా పెంచుకుంటుంది, భక్తిని పెంచుతుంది. తెలుసుకున్నావు కదూ తల్లి. నన్ను నమ్మిన వారికి నా గురించి తెలుసుకుంటే మనసుతో కానీ, నోటితో కానీ మరియు చేతలతో కానీ ఎవరి మనసు నొప్పించకమ్మా. అందరిపై దయ కలిగి ఉండు. నీకు సుఖ సంతోషాలు కావాలంటే ఏ విధమైన పాపాలు కూడా చేయవద్దు. తెలిసి చిన్న తప్పు కూడా చేయవద్దు. నిన్ను ఎవరితోనూ నువ్వు పోల్చుకోవద్దు. ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారికి వచ్చే ఆనందాలు, సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా నిర్ణయించబడి ఉంటాయి. కనుక నువ్వు ఏదైతే ఇతరుల గురించి కోరుకుంటున్నావో నువ్వు భగవంతుడు నీకు అదే ఇస్తాడని గుర్తుంచుకో. నువ్వు మంచి కోరుకున్నావే అనుకో, నీకు మంచినిస్తాడు. అదే నీవు చెడు కోరుకున్నావు అనుకో, నీకు చెడే జరుగుతుంది. కనుక
మంచినే తలచుకో, నీకు మంచే జరుగుతుంది. దీనికి ఒక ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్పనా? ఇద్దరు స్నేహితులున్నారు. ఇద్దరు స్నేహితులు వ్యాపారస్తులే. ఒకరు ఆనంద్, ఇంకొకరు సుందరం. ఆనంద్, సుందరం ఇద్దరు మంచి స్నేహితులు. ఆనందం ఒక ధాన్యం వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అలాగే సుందరం పెసలు వ్యాపారం అంటే బెల్లం వ్యాపారం మాత్రం చేస్తూ ఉంటారు. ఇద్దరు మంచి స్నేహితులైనా కొంచెం సుందరంకి స్వార్థం ఎక్కువ. ఇతరుల దగ్గర కొంచెం మోసం చేసే గుణం అనేది ఉంది. అంటే ఇతరులకు సరైన తూకం వేయకుండా 1 కిలో అడిగినప్పుడు దాంట్లో కొంచెం తగ్గించి వాళ్ళకి ఇవ్వడం అనేది, ఎక్కువ డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కొంచెం మోసగించే గుణం అనేది ఉంది. కానీ ఆనందకు మాత్రం నిజాయితీగా, నిష్కల్మషంగా ప్రజలు ఎంత అడిగితే అంత తూకం కరెక్ట్గా ఉండేలాగా న్యాయబద్ధంగా డబ్బులు అనేవి తీసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆనందంకి బెల్లం అవసరం అవుతుంది. కనుక సుందరం దగ్గరకు వెళ్ళి, నాకు 1 కిలో బెల్లం కావాలి అని అడుగుతారు. కానీ సుందరం సొంత స్నేహితుడే, ప్రాణ స్నేహితుడే అని కూడా చూడకుండా అందరిలాగానే తక్కువగా ఒక 100 గ్రాముల బెల్లం అనేది తగ్గించి ఇస్తాడు. అంటే 900 గ్రాముల బెల్లాన్ని సుందరం ఇస్తారు. సరే, ఆనందం కూడా ఆ సంగతి తెలియదు కదా. స్నేహితుని మీద నమ్మకంతో తీసుకుని ఇంటికి వెళ్ళి అక్కడ పెడతాడు. అక్కడ పెట్టి బెల్లం చూడగానే తన భార్య ఎందుకో కూరల్లోకి, వంటల్లోకి కొంచెం అవసరమైతే ఒక 100 గ్రాముల బెల్లాన్ని తురుముకుని మళ్ళీ యథాస్థితిలో ఆ కవర్ని అలాగే పెట్టేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అందరూ 100 గ్రాములు తగ్గించి ఇచ్చారు కదా. వాళ్ళ భార్య కూడా ఒక 100 గ్రాములు తగ్గించి బెల్లాన్ని వాడుకుంది. మొత్తం ఇప్పుడు 800 గ్రాములు బెల్లం గడ్డ అనేది అక్కడ ఉంటుంది. అదే రాత్రి సుందరంకి పెసలు అవసరం అవుతాయి. సరే, ఆనందం ఇంటికి వచ్చి పెసలు అవసరం పడింది, పెసలు ఇవ్వమని అడుగుతాడు. సరే కూర్చో, నేను పెసలు తీసుకొస్తాను అని చెప్పి వెంటనే తూకం వేసి పెసలు అనేది పాపం న్యాయబద్ధంగా ఇస్తాడు కదా ఆనందం. అందువల్ల కరెక్ట్గా న్యాయబద్ధంగా అనేది తీసుకొచ్చి ఇస్తాడు. సుందరం ఆ పెసలు పట్టుకుని ఉండి, ఏంట్రా తక్కువగా ఉన్నాయి, ఇంత చాలా తక్కువగా ఉన్నాయి అంటాడు. రే ఎవర్రా చెప్తున్నావు, నేను న్యాయంగా ఇస్తాను కదా, నీకు తెలుసు కదా, కరెక్ట్గా 1 కిలో అంటే 1 కిలోనే ఉంటాయి అని చెప్తాడు. లేదు, చాలా తక్కువ ఉన్నాయి, కొంత చాలా తక్కువగా అనిపిస్తున్నాయి, కిలో లేవు అని చెప్పి సుందరం అంటాడు. లేదురా, నాకు సమయానికి తూకంకి 1 కిలో రాయి అనేది దొరకలేదు, ఎక్కడ పెట్టానో మరచిపోయాను, కనుక నువ్వు ఇచ్చిన బెల్లం గడ్డ ఇక్కడ ఉన్నది కదా, నువ్వు కరెక్ట్గా ఇస్తావు, నీ మీద నాకు నమ్మకం ఉంది, 1 కిలో బెల్లం గడ్డ అక్కడ ఉంది, ఆ బెల్లం గడ్డనే నేను తూకం వేసి నీకు పెసలు అనేది తీసుకొచ్చాను, కనుక 1 కిలోనే పెసలు ఉంటాయి, తక్కువ అనేవి ఉండవు అని చెప్పి తన న్యాయబద్ధమైన ఒక సంభాషణని సుందరంతో చెప్తాడు. కానీ సుందరంకి తెలుసు, 1 కిలో తగ్గించే కదా ఇస్తాడు తను, ఆ సంగతి తెలిస్తే తన పొరుగు పోతుందని ఏమీ చెప్పకుండా కామ్గా తీసుకెళ్ళిపోతాడు. మొత్తానికి సుందరం ఇచ్చిన 900 గ్రాములు, దాంట్లో నుంచి ఆనందం భారీగా ఒక 100 గ్రాములు తీసేసింది కదా తన భార్య, మొత్తం 200 గ్రాములు ఇప్పుడు సుందరంకి తక్కువగా పెసలు వెళ్ళాయి అన్నమాట. ఆనందంకి 100 గ్రాముల బెల్లం తగ్గించి ఇస్తే భగవంతుడు ఇంకొక 100 గ్రాములు తగ్గించి సుందరంకి ఇచ్చేలా చేశాడు. అదే మనం ఏది ఇస్తామో అదే తిరిగి భగవంతుడు ఇస్తాడు అనడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ. కనుక మనం కూడా ఎప్పుడు కూడా మంచినే ఇతరులకు ఇచ్చాము అనుకో, భగవంతుడు మనకే మంచి చేస్తాడు. ఇతరులు బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం. ఇతరులకు సహాయం చేస్తే మనం ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఈ యొక్క ఫార్ములాను ఎవరైతే పాటించి ఇది కానీ సాయినాథుడు చెప్పినట్లు అనుసరిస్తారో తప్పకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భగవంతుని అనుగ్రహం, కృపా కటాక్షములు ఎప్పుడూ కూడా ఉంటాయండి. అయితే అది ఈరోజు మనకు సాయినాథుని అత్యద్భుతమైన సందేశం అనేది నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరో కొంతమందికి సాయి బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.